హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ట్యూస్డే కదా, మటన్ కర్రీ చేయాలనిపించిందండి. అందుకే మా హస్బెండ్ని పావు కేజీ కైమా తీసుకురమ్మన్నాను. ముందుగా ఈ కైమాను 2 టైమ్స్ పసుపు, సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేశానండి. తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్ వేయించాను. ఎందుకంటే కొంచెం మటన్ గట్టిగా ఉంటుంది కదా, కుక్కర్లో పెట్టడం వల్ల త్వరగా కూడా కుక్ అవుతుందని కుక్కర్లో పెడతానన్నమాట. ఒక 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు తీసుకొని సన్నగా ముక్కలు తరగాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఈ ఆనియన్స్ వేసి బాగా వేయించాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టిన కైమాని అందులో వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో బాగా వేయించాలండి. దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా వేపాలి. ఒక 3 టమాటాలు తీసుకొని సన్నగా ముక్కలు తరిగి ఈ టమాటాని కూడా వేయాలండి. టమాటా, మటన్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం ఇది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. మా పిల్లలు పెద్దగా కారం తినరు కాబట్టి కొంచెం తగ్గించి వేశాను. కారం, ఉప్పు అనేవి మనం టేస్ట్ చేసి ఒకసారి సరిపోయిన చూసి మళ్ళీ కావాలితే వేసుకోవచ్చండి. మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, టొమాటో, గరం మసాలా, ధనియాల, జీలకర్ర వేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా వేయాలి. మటన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు వేయాలి. తర్వాత ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. ఆయిల్ తేలే వరకు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేశానండి. అంతేనండి కైమా కర్రీ. చూడడానికి ఎంత బాగుందో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.